అందరికీ నమస్తే. శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన 'మనసు పొరల్లో' అనే నవల 8వ భాగం. పశుపక్షాదులు, అనేక క్రిమి కీటకాదులు ఒంటరిగా స్వేచ్ఛగా బతకగాలేనిది ఒక ఆడది ఒంటరిగా బతకలేకపోవటం హాస్యాస్పదంగా తోచింది. ఏదేమైనా ఆ రోజంతా గజిబిజి ఆలోచనలతోనే గడిచిపోయింది. అతి కష్టం మీద లేచి ఏదో వంట చేశాననిపించుకుంది. బయట చీకటి పెరుగుతున్న కొద్దీ గుండెల్లో గుబులు పుట్టుకొస్తుంది ఝాన్సీకి. పెళ్ళైన ప్రతి నిమిషం భర్త సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ, అతని కోసం నిరీక్షిస్తూ, అతని కౌగిట్లో కరిగిపోయే మధురక్షణాల కోసం కలవరించవలసిన వయసులో భర్త నీడంటే భయపడే దుస్థితిలో జీవితాన్ని ప్రారంభించటం ఎంత నరకప్రాయమో తలుచుకుంటే గుండె పగిలిపోతోంది. ఈ జీవితం ముగిసేదన్నటికీ ఈ బాధ భరించేదెలాగా? ఈ ప్రశ్నలే ఆమెని పిచ్చిదాన్ని చేస్తున్నాయి. దాదాపు రాత్రి 10 దాటాక ఇంటికొచ్చాడు పానకాలు బ్రేవుమని తేనుస్తూ. "నేను భోంచేసొచ్చాను" అన్నాడు బట్టలు మార్చుకుంటూ. నిజానికి ఝాన్సీకి ఆకలిగా లేదు. మనసు చిరిగిన విస్తర్లా చిందరవందరగా ఉంది. కానీ ఒక రకమైన పంతం ఆమెలో కలిగి అతని పీక నులిమేయాలనిపించింది. మెక్కొస్తే నేనెందుకు పస్తుండాలి అనిపించింది. వెంటనే వెళ్ళి కంచం పెట్టుకుని ఆకలి లేకపోయినా తినాలని అనిపించకపోయినా మెల్లగా కూర్చుని భోజనం చేసింది. "ఎంతసేపు తిండి? నా వంతు కూడా నువ్వే తింటున్నావా?" అని అరిచి అదొక జోక్లాగా నవ్వాడు పానకాలు. ఆ నవ్వు అసహ్యాన్ని కలిగించింది ఝాన్సీకి. కావాలని మరింత ఆలస్యం చేసింది. పడక గదిలో కాలు పెట్టాలంటే గుండె దడదడా కొట్టుకోసాగింది. భయపడుతూ పిల్లిలా అడుగులు వేస్తూ మంచం వద్దకు చేరింది ఝాన్సీ. తమలపాకులు నమలటం వల్ల నోరంతా ఎర్రగా ఉంది. మామూలుగా అయితే ఆ ఎరుపుదనం ఎంతో అందంగా కనిపించేది. కానీ ప్రస్తుతం ఝాన్సీ ఉన్న మూడికి అదొక రక్తపు ముద్దలా అనిపించింది. ఝాన్సీని చూడగానే అతను సిగరెట్ పెట్టి తెరిచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని స్టైలుగా అగ్గిపుల్ల గీసి సిగరెట్ వెలిగించాడు. ఝాన్సీ అతని కేసు చూసింది. అతను నోరంతా తెరిచి నవ్వాడు. ఆ నవ్వు కూడా భయాన్ని కలిగించింది ఝాన్సీకి. మెల్లగా వెళ్ళి దుప్పటి మొహం మీదికి లాక్కుని కప్పుకుని ముడుచుకుని పడుకున్నది. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఆ ప్రశాంతతలో నిద్ర పట్టేసింది ఝాన్సీకి. ఉన్నట్టుండి దుప్పటి ముసుగు లాగేసి పక్కన చేరిన పానకాలను చూసి ఉలిక్కిపడింది. కెవ్వున కేక పెట్టింది. "ఎందుకు అరుస్తావ్? ఎవడో వచ్చి రేప్ చేస్తున్నట్లు? నేనే నీ మొగుణ్ణి" అంటూ దగ్గరికి లాక్కుని సిగరెట్ పీకిని పెదవుల మీద ఆంచాడు. ఆ మంటకి తట్టుకోలేక మరింత గట్టిగా అరిచింది. అరవకుండా నోరు మూసేశాడు పానకాలు. కొంతసేపు పెనుగులాడి అతని చేతిలోంచి తప్పించుకున్న ఝాన్సీ అతడి చేతిలో వెలుగుతున్న సిగరెట్ని అందుకుంది. వెంటనే ఏదో స్ఫురించిన దానిలాగా సిగరెట్ తీసి అతని నోటి మీద జబ్బల మీద చురకలు పెట్టింది. "బాబోయ్" అని అరుస్తూ అతడు కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ అరిచాడు. కొట్టాలన్నంత కోపంతో ఝాన్సీ మీదకి చెయ్యెత్తాడు. "జాగ్రత్త, నా మీద చెయ్యి చేసుకుంటే జాగ్రత్త, తిరిగి నేను కొడతాను" అంది వణుకుతున్న పెదవులతో. అతడు ఆశ్చర్యంగా ఆమె కేసు చూశాడు. చెరిగిన బొట్టు, చెదిరిన జుట్టు, ఎర్రబడిన మొహంతో కాళికాదేవిలాగా అనిపించింది. ఒక రకమైన వణుకు పుట్టింది వెన్నులోంచి. ఎత్తిన చెయ్యి దించేసి వెనక్కి జరిగాడు పానకాలు. భయము, కాలిన చోట మంటతో బాధతో అతనికి మతిపోయినట్లు అనిపించింది. ఝాన్సీ కేసు చూడాలంటే కూడా భయమేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో నుంచి నీళ్ల సీసా తీసుకుని గడగడ నీళ్లు తాగేశాడు. మంటకి ఓర్చుకోలేక వాతలు పడ్డ చోట చన్నీళ్లు పోసుకుంటూ ఉపశమనం పొందాడు. ఆ రాత్రి మరింకేం జరగలేదు. ఒకరినొకరు ఎదుటి వాళ్ళని ఎదుర్కోవలసి వస్తుందేమోనని పడుకున్నట్లు నటించినా ఇద్దరూ నిద్రపోలేదు. ఝాన్సీ మామూలుగానే లేచి పనులు చేసుకుంది. కాలిన చోట్ల కొబ్బరి నూనె రాసుకుంది. పానకాలు మాత్రం నీళ్లు పోసుకోవటం వల్ల బొబ్బలొచ్చేశాయి. బాగా పొద్దెక్కాక లేచాడేమో, బద్ధకంగా ఉంది. ఝాన్సీ ఎదుటికి రావాలంటే భయపడుతూ తప్పించుకుంటున్నాడు. అంత బాధలోనూ ఝాన్సీ నవ్వుకుంది. కుక్క కాటుకు చెప్పుదెబ్బ, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి అలాంటి మాటలు గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకున్నది ఝాన్సీ.
పెద్దలు ఎంతో అనుభవపూర్వకంగా చెప్పిన మాటలివి అనుకున్నది. కనీసం కాఫీ అడగటానికి కూడా భయపడుతున్న భర్తను చూసి జాలిపడి తనే కాఫీ కప్పు తీసుకెళ్ళి ఇచ్చింది. గబుక్కున కప్పు అందుకుని గుటుక్కున తాగేసి కప్పునక్కడ పెట్టి జగన్నాథరావు గారింట్లో పనున్నదని మధ్యాహ్నం భోజనానికి కూడా రానని చెప్పి త్వరగా వెళ్ళిపోయాడు పానకాలు. మెత్తగా ఉంటే మొత్తుతారన్న మాట తిరిగి కొడితే కిక్కురు మనరు. పాపం కౌసల్య ఆవిడికి ఈ సూత్రాలు తెలియకనే ప్రాణాలు పోగొట్టుకుంది అనుకుంది ఝాన్సీ. గబగబా పనులన్నీ చేసుకుని వేడివేడి నీళ్లతో తలంటు పోసుకుని భోజనం చేసింది ఝాన్సీ. శరీరం తేలికపడిందేమో, నిద్ర ముంచుకొచ్చింది. వెంటనే వెళ్ళి మంచం మీద వాలిపోయింది. కళ్ళు తెరిచేసరికి గడియారం 3 గంటలు కొట్టింది. అలసట తీరిపోయి లేచి కూర్చుంది. ఏమీ తోచటం లేదు. నిమిషం గడవటం కష్టమనిపించింది. వెంటనే స్నేహితురాలు హంసిని జ్ఞాపకం వచ్చింది. గబగబా ముస్తాబయ్యి కాసేపు స్నేహితురాల్ని కలుసుకుందామని బయలుదేరింది. హంసిని, ఝాన్సీ క్లాస్మేట్స్. బీకాం వరకు చదువుకున్నారు. ఝాన్సీ బీకాంలో ఉండగానే హంసినికి పెళ్ళైపోయింది. హంసిని భర్త ఒక బ్యాంక్ ఆఫీసర్. అప్పటినుంచి ఆమె హైదరాబాదులోనే ఉన్నది. తను హైదరాబాద్కే వస్తుంది పెళ్ళయ్యాక అని తను హంసినికి చెప్పినప్పుడు హంసిని ఎంత సంతోషించిందో. ఝాన్సీ, నీ పెళ్ళికి రాలేనే. సరిగ్గా అదే సమయంలో మా బావగారు అమ్మాయి పెళ్ళుంది బందర్లో. అయితేనే మనిద్దరం హైదరాబాదులోనేగా ఉండేది. తరచూ కలుసుకోవచ్చు. మనం మళ్ళీ కాలేజీ రోజుల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. సో నైస్ అంది సంబరపడిపోతూ. ఝాన్సీ కూడా ఎంతో మురిసిపోయింది. తోబుట్టువులకి కన్నవారికి దూరంగా ఉన్న తన ఊరి అమ్మాయి, అందులోనూ తన క్లాస్మేట్ తనకు దగ్గరగా ఉంటుందని. కానీ ఆ ఆశంతా నిరాశే అయింది. హైదరాబాదులో తను జైల్లో ఉన్నట్లుగా ఉంటుంది తప్ప వీధి గడప దాటి ఎరగదు. పానకాలతో ముద్దు ముచ్చట తీరలేదు. పెళ్ళంటే ఒక బందీగా, పెళ్ళంటే ఒక దాసీగా పడుండటం తప్ప, పెళ్ళంటే ఒక భయంకరమైన స్వప్నంగా, చేదు అనుభవాలనే చూసింది తప్ప, పెళ్ళంటే స్త్రీ పురుషుల తీపి కలయిక అని గాని, పెళ్ళంటే ఒక సుందర జీవనం అని గాని, పెళ్లిలోని మాధుర్యాన్ని గాని చవిచూడలేకపోయింది. 1-2 సార్లు హంసిని భర్తతో పాటు తన ఇంటికి వచ్చినా తన భర్త వాళ్ళని గౌరవించలేదు. సరిగ్గా పలకరించనైనా లేదు. దాంతో వాళ్ళు రావటం మానేశారు. ఆ రోజు ఝాన్సీ స్నేహితురాల్ని కలుసుకుని తీరాలనుకున్నది. తనివి తీరా మాట్లాడాలనుకున్నది. ఇంటికి తాళం పెట్టింది. ఆటోని పిలిచి అడ్రస్ మరొకసారి చూసుకుని శ్రీనగర్ కాలనీకి పోని అంది. వాళ్ళని వీళ్ళని అడుగుతూ గుర్తుల ప్రకారం ఎలాగో వెళ్ళి ఇల్లు పట్టుకున్నది. ఝాన్సీని చూసిన హంసి ఎంతో సంతోషించింది. మై గాడ్, ఇవాళ సూర్యుడు ఎటు పొడిచాడు? దారి తప్పి వచ్చావా? అలాంటి ఆప్యాయమైన నిష్ఠూరాలతో స్వాగతం పలికింది. ఏ హంసిని, గుడ్ న్యూసా? ఎన్నో నెల? అంది ఆప్యాయంగా పొట్ట మీద చెయ్యి వేసి ఝాన్సీ. 6 అంది సిగ్గుపడుతూ హంసిని. ఒక రకమైన నిండుతనంతో నిగనిగలాడుతూ మరింత అందంగా కనిపించింది హంసిని. ఆమె మొహంలో కనిపిస్తున్న తృప్తి, ఆనందం చూసి హంసిని ఎంతో అదృష్టవంతురాలు అనుకుంది. చక్కటి ఇల్లు, పనివాళ్ళు, ఎంతో ప్రేమగా హంసిని గురించి మాట్లాడే అత్తగారు. ఆ ఇల్లు ఒక దేవాలయంలా అనిపించింది ఝాన్సీకి. తన వంటి మీదున్న సిగరెట్ పీకలతో కాలిన మచ్చలు తనని చూసి నవ్వుతున్నట్లు అనిపించాయి. ఏమిటే ఈ మచ్చలు? కంగారుగా అడిగింది హంసిని. స్నేహితురాలికి అబద్ధం చెప్పటానికి నోరు రాని ఝాన్సీ, మా వారి ప్రేమ గుర్తులు అంటూ శ్రావణ మేఘాల్లా ముసురుకున్న విషాద సంఘటనలన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తుంటే ఉన్నదున్నట్లుగా అంతా చెప్పేసింది ఝాన్సీ. విడాకులిచ్చేయి, అతడు పరమ సాడిస్ట్లా ఉన్నాడు అంది హంసిని. నో అంటూ నవ్వింది ఝాన్సీ. అయోమయంగా చూస్తున్న హంసిని చూసి, హంసి, నేను విడాకులిచ్చేస్తే మా అమ్మా నాన్న బ్రతకరు. చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కావు. సరే, ఆ సంగతంతా నీకు తెలుసుగా. నేను చేస్తే ఇతడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. కౌశల్య పోతే నన్ను చేసుకున్నట్లే. హిస్టరీ రిపీట్. అందుకని నేను ఆ పని చెయ్యను. ఏం చేద్దామనుకుంటున్నావు? ఆశ్చర్యంగా అడిగింది హంసిని.
అతడితో ఉంటూనే అతడి భర్తం పడతాను. నేనే అతడికి సింహస్వప్నమే నిలుస్తాను. నా పేరు ఝాన్సీ లక్ష్మి కదూ? నవ్వింది హంసిని కంగారుగా. అయితే ఏం చేస్తావే? అంది. మీ వారికి చెప్పి నాకేదైనా ఉద్యోగం వేయించవే. నీ మేలు జన్మజన్మలకి మరిచిపోను అంది. అరే, మొన్నే అడ్వర్టైజ్ చేశారు వాళ్ళ బ్యాంకులో ఖాళీలున్నాయని. ఉండు అంటూ ఆ పేపర్ తీసుకొచ్చి చూపించింది. టైం ఉంది, ఇంకా అప్లై చెయ్యి అంది. థ్యాంక్ యూ అంటూ ఆ పేపర్ అందుకుంది ఝాన్సీ. స్నేహితులిద్దరూ ఎంతసేపో కబుర్లు చెప్పుకున్నారు. హంసిని అత్తగారు కాఫీ పకోడీలు పంపించింది. హంసిని సంసారాన్ని చూసి మురిసిపోతూ ఆనందంగా ఇల్లు చేరుకున్నది ఝాన్సీ. ఇంటికొచ్చి అప్లికేషన్ రాసి పోస్ట్ చేసొచ్చింది. తనతో తెచ్చుకున్న పుస్తకాలు దుమ్మి దులిపి పెట్టింది. ఆ రాత్రి నుంచి చదవటానికి ఏవో కొత్త ఆశలు ఆమెలో చిగురించాయి. ఆ రాత్రి పానకాలు భోంచేసి పిల్లిలా పడుకున్నాడు కిక్కురు మనకుండా. బ్యాంకులో ఉద్యోగం వచ్చిన రోజున ఝాన్సీ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సమాజంలో తనకి ఒక స్థానం ఉన్నదని, ఒక వ్యక్తిత్వం ఉన్నదని, ఒక గుర్తింపు ఉంటుందని పొంగిపోయింది. నాది అంటూ నెలకి 2000 సంపాదించటం ఎంతో తృప్తిగా అనిపించింది ఆమెకి. పొద్దున్నే లేచి గబగబా వంట టిఫిను పూర్తి చేసి భర్తకి టిఫిన్ పెట్టేసి తను భోంచేసి టిఫిన్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం పానకాలు ఇంటికెళ్ళి భోంచేసి మళ్ళీ జగన్నాథరావు గారింటికి వెళుతున్నాడు. రాత్రి ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేసరికి మరీ పొద్దుపోతుంది. నాకు మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలా చల్లటి కూడే దొరుకుతుంది. వెధవ ఉద్యోగం నువ్వును కేకలేశాడు పానకాలు. మీకంటే సిగ్గులేదు, ఒక వ్యక్తిత్వం లేదు. వాళ్ళింట్లో పడి ఒక నౌకర్లా ఎవరే పని చెబితే అది చేస్తూ ఇంత ముద్ద పడేస్తే మింగి పడుంటారు ఏదో గొప్ప అనుకుంటూ. కానీ నేను మీలాగా కాదు, ఒక ఉద్యోగిని. బాధ్యతలు గల వ్యక్తిగా ప్రవర్తిస్తాను. మీరు చేసే ఆ కొలువుకు ఈ తిండి చాలండి. ఇదైనా నా సంపాదనతో దొరుకుతున్న భోజనం. లేకపోతే ఏముంటుంది? వాడి దగ్గర వీడి దగ్గర ఏవో పనులు చేసి పెట్టడానికి చెయ్యి చాపి తెచ్చే డబ్బే కదూ మీది. చిచ్చి, అలా అడుక్కుని తినటం కన్నా ఇదేం తక్కువేం కాదు. బ్రోకర్ ఉద్యోగము మీరును అంది ప్రతి అక్షరాన్ని నొక్కి చెబుతూ. పానకాలు తల తిరిగిపోయింది. అక్కడికక్కడే పీక నులిమి చంపేయాలన్నంత కోపం వచ్చింది. పళ్ళు కొరుకుతూ చెయ్యెత్తాడు కొట్టటానికి. పక్కకి జరిగి తప్పించుకుంది ఝాన్సీ. అవమానంతో ఉడికిపోతూ పట్టలేని కోపంతో టేబుల్ మీదున్న కాఫీ కప్పుల్ని నేలకేసి కొట్టాడు ఆవేశంతో ఊగిపోతూ. నిర్లక్ష్యంగా చూసింది ఝాన్సీ పగిలి ముక్కలైన కప్పులకేసి. గబగబా చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోయాడు పానకాలు ఏమీ తినకుండానే. పని మనిషి చేత ఆ ముక్కలన్నీ ఎత్తి పారబోయించింది ఝాన్సీ. తను గబగబా ముస్తాబై భోంచేసి మామూలుగా బ్యాంకుకి వెళ్ళిపోయింది. ఝాన్సీని తలుచుకుంటే వళ్ళు మండిపోతుంది పానకాలకి. అందులోనూ ఉదయం ఆమె అన్న మాటలు సూదుల్లా పొడుస్తున్నాయి చెవుల్లో. ఆమె సంపాదిస్తుంది. తనకి ఉద్యోగం లేదనేగా ఆమెకింత అహంకారం. బల్ల కింద చేయి పెట్టో బల్ల మీద చేయి పెట్టో ఎంతో కొంత తను సంపాదిస్తున్నాడుగా. అది డబ్బు కాదా? ఆడది ఆడదాన్లా పడుండక మగాళ్లా ప్రవర్తిస్తోంది. అసలు ఈ ఆడజాతి అంతా. ఆవిడ ఏదో అందగత్తెని మురిసిపోతూ తనని తీసిపారేసింది కౌసల్య. అఫ్కోర్స్ నోటితో ఎప్పుడూ ఒక మాట అనకపోయినా ఆమె కళ్ళను చూస్తే అలా అనిపించేది తనకి. అందుకే ఆమెను చూసినప్పుడల్లా ఆమె కళ్ళు పొడి చేయాలనిపించేది. అసలు ఈ ఆడములకి పొగరు. ఆడదాన్ని ఆంబోతిని కట్టిపడేసి ఉంచాలి ఎప్పుడు, లేకపోతే ప్రమాదమే అనుకుంటూ పిచ్చివాళ్లా ఆలోచిస్తూ ఉన్నాడు ఆ రోజంతా. ఆ కోపమంతా ఆ రోజు ఇల్లు చిమ్మే లక్ష్మి మీద, టైపిస్ట్ సరళ మీద చూపించాడు. మామూలుగా అయితే ఏదో పిచ్చాడు పోనీలే అని ఊరుకునేవారిద్దరూ. కానీ ఆ రోజు ఏమైందో ఏమో. ముందు లక్ష్మి తిరగబడింది, తర్వాత సరళ తిరగబడింది. మాటా పెరిగేసరికి అలవాటు ప్రకారం చెయ్యెత్తాడు సరళ మీద పానకాలు. దాంతో కథ అడ్డం తిరిగింది. సరళ సరాసరి వెళ్ళి జగన్నాథరావు గారికి ఫిర్యాదు చేసింది. ఇంతవరకు నా మీద నా కన్నతండ్రి కూడా చేయెత్తలేదు. అటువంటిది పరాయి స్త్రీ అని కూడా ఆలోచించకుండా ఇతడు అంటూ వలవలా ఏడ్చేసింది సరళ. దానికి తోడు లక్ష్మి కూడా వెళ్ళి వంతపాడింది.
ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు చూసేసరికి జగన్నాథరావు గారికి ఒళ్ళు మండుకొచ్చింది. తన కన్న కూతురు తనతో వచ్చి ఫిర్యాదు చేసుకున్నట్లుగా అనిపించింది. కోపంతో రెచ్చిపోయారాయన. నువ్వు మనిషివా పశువా? ఒక ఆడపిల్లతో పోట్లాట పెట్టుకోవటం కాకుండా కొట్టడానికి చెయ్యి లేపుతావా? అందులోనూ పరాయి ఆడపిల్ల, అది నా ఇంట్లో. ఈడియట్, ఇంత మూర్ఖుడు అనుకోలేదు అంటూ నానా మాటలు అన్నారు. మొగుడు కొట్టాడన్న బాధ కన్నా తోటికోడలు నవ్విందని ఏడ్చినట్లు అతడు తనని తిట్టాడన్న బాధ కంటే ఆ అమ్మాయి ముందే కేకలేయటం పానకాలికి నచ్చలేదు. కోపాన్నంతా దిగమింగుకుని దోషిలా ఆయన ముందు నిల్చున్నాడు. ఇంకోసారి ఆ అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందో జాగ్రత్త అని హెచ్చరించి లోపలికెళ్ళిపోయారాయన. ఫోన్ వస్తే సరళ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది థ్యాంక్స్ చెప్పి. పానకాలు కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ అతనికి కళ్ళు చెమర్చిన గుర్తులేదు, ఎప్పుడో చిన్నతనంలో తప్ప. వెంటనే కళ్ళు తుడుచుకుని బయటికి నడిచాడు. ఎక్కడికి వెళ్ళాలి? తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఏమీ తోచలేదు. ఈ విశాల ప్రపంచంలో నాకెవరూ లేరా అనుకున్నాడు ఒకసారి. కడుపులో నరాలు కర్రుమని చప్పుడు చేశాయి. అప్పటికి గానీ గుర్తు రాలేదు తను పొద్దున్నుంచి ఏమీ తినలేదని. ఏదైనా తినాలనుకున్నాడు. ఎదురుగా మంచి ఉడిపి హోటల్ కనిపించింది. గబగబా అటుకేసి నడిచాడు. హలో అన్నారెవరో వెనక నుంచి. వెనక్కి తిరిగి చూశాడు పానకాలు. తన క్లాస్మేట్ ఇంద్రసేన్. అతని పక్కనే అతన్ని ఆనుకుని నుంచున్నట్లుగా నుంచున్నది ఒక అందమైన అమ్మాయి. ఇక్కడికెందుకొచ్చానా అనుకుంటూ హలో అన్నాడు మెల్లగా. కౌసల్య చనిపోయిందటగా? అతను అడిగిన ప్రశ్నకు ఒంటి మీద తేళ్లు జర్రులు పాకినట్లయింది పానకాలికి. ఎప్పుడో పోతే ఇప్పుడేమిటి పరామర్శ అనుకుంటూనే అవును, చాలా కాలమైంది అన్నాడు మెల్లగా. పాపం, కౌసల్య చాలా మంచిది, బ్యూటిఫుల్ గర్ల్ అని. మళ్ళీ పెళ్లి చేసుకున్నావటగా అన్నాడు ఇంద్రసేన్. పానకాలు కళ్ళు కోపంతో నెత్తురు కక్కాయి. గుడ్లు పెద్దవి చేసి మింగేసేలా చూశాడతన్ని. బై ది బై, మీట్ మై వైఫ్ అలంకృత. ఇతడు నా క్లాస్మేట్ పానకాలు అన్నాడు ఒకరినొకరికి పరిచయం చేస్తూ. పానకాలను చూస్తే అలంకృతికి నమస్కరించాలని కానీ మాట్లాడించాలని కానీ అనిపించలేదు. పైగా అనవసరంగా అక్కడి నుంచుని ఇంద్రసేన్ అతనితో మాట్లాడడం చిరాకు పుట్టించింది ఆమెకు. ముక్తసరిగా ఓ అంది చిరునవ్వుతో. ఆమె అలంకృతైన అప్సరసైన ఒక స్త్రీ. అలా అనుకోగానే పానకాలు కోపం మరీ ఎక్కువైంది. పైగా ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా అందంలోనూ ఆకర్షణలోనూ కనబడటం పానకాలు భరించలేకపోయాడు. కచ్చతో వాళ్ళ కేసు చూసి కాండ్రించి పక్కన ఉమ్మేశాడు వాళ్ళు చూస్తుండగానే. వాళ్ళు చూస్తున్నారని తృప్తి పొంది ఆ హోటల్కి వెళ్ళటం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనకు తెలియకుండానే తన కాళ్ళు మిర్చి బజ్జీల బండి దగ్గర ఆగిపోయాయి. జేబులోంచి 10 రూపాయల నోటు తీసి ఆలు బజ్జీలు మిరపకాయ బజ్జీలు కొనేశాడు. బండివాడు తన సరుకంతా అంత త్వరగా అయిపోయినందుకు సంతోషంగా పొట్లాలు కట్టించి దండం దొర అనుకుంటూ బండిని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడే పక్కగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూర్చుని ఒక్కొక్క బజ్జీ తిన్నాడు పానకాలు. కాస్త దూరం నడిచి ఒక షాపులోనికి వెళ్ళి అతన్ని అడిగి 2 గ్లాసులు మంచినీళ్లు త్రాగాడు. కడుపు చల్లబడ్డాక కంటి మీదకి కునుకొచ్చింది. ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. జగన్నాథరావు గారింటికి వెళ్ళబుద్ధి పుట్టలేదు. అలా పబ్లిక్ గార్డెన్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పచ్చికలో పడకేశాడు. కళ్ళు తెరిచి చూసేసరికి చీకట్లు తెరలు తెరలుగా కమ్ముకుంటున్నాయి. వీధి దీపాలు కూడా వెలిగిపోయాయి. ఆవలిస్తూ మెల్లగా లేచి ఫ్యాంటు కంటుకుని దుమ్ము దులుపుకుని ఇప్పుడెక్కడికెళ్ళాలి ఆలోచించటం మొదలెట్టాడు. ఇంటికి వెళ్ళాలంటే భయంగా కూడా అనిపించింది. ఝాన్సీ లక్ష్మి కౌసల్యలా పడుండటం లేదు అనుకున్నాడు. కానీ మనసు ఓటమిని ఒప్పుకోవటం లేదు. ఝాన్సీ మీద ప్రేమ కన్నా కోపం కన్నా కసి ఎక్కువగా పెరిగిపోయింది. ఆమెను ఎలాగైనా ఏడిపించాలి. తన కాళ్ల మీద పడి బ్రతిమాలుకునేలాగా చెయ్యాలి. తనంత చేతకానివాడా? వేరే అమ్మాయిలతోటి ఆడవాళ్లతోటి తనకి ఏ రకమైన సంబంధమూ లేకపోవచ్చు. కానీ తాళి కట్టి తను సొంతం చేసుకున్న పెళ్ళాం మీద కూడా ఏ హక్కు లేని చచ్చుపీనుగా తను. నోనో, అలా ఎన్నటికీ కాదు. కౌసల్య తనంటే ఎంత వణికి చచ్చేదో.
ఎలా అన్నిటికీ ఊకొడుతూ చెప్పు కింద తేలులా పడుండేదో ఝాన్సీ కూడా అలాగే పడుండేలా చేసుకోవాలి. కౌసల్యకి తనని భరించే స్తోమత గల అన్నా వదిన అయినా ఉన్నారు. కానీ ఝాన్సీకో తన తన్ని తగిలేస్తే రిటైర్ అయిన బడిపంతులు బతకలేక గుట్టుకుమంటాడు. ఇంకా పెళ్లి కావలసిన చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అందుకని నోరు మూసుకుని పడుంటుంది అనుకుంటూ నవ్వుకున్నాడు. ఆ ఆలోచనే అతనికి ఆనందాన్నిచ్చింది. ప్రపంచాన్నంతా జయించినట్లుగా తృప్తిపడ్డాడు. హుషారుగా నడిచి ఇల్లు చేరుకున్నాడు. మంచం మీద కూర్చుని కూని రాగం తీస్తూ కొత్త చీరలకి ఫాలు కుట్టుకుంటుంది ఝాన్సీ. లోపలికొచ్చిన పానకాలు ఆమెని ఆ చీరల్ని మార్చి మార్చి చూసి, ఎక్కడివి ఇవన్నీ అన్నాడు. ఎక్కడి నుంచొస్తాయి, కొన్నాను అంది ఝాన్సీ. ఒక్కసారి ఇన్ని చీరలు కొనాలంటే ఎంత డబ్బవుతుంది? సంసారమా ఇది సానికొంప? అయినా రోజుకో కొత్త చీర కట్టుకొనిదే బ్యాంకుకి వెళ్ళకూడదా అన్నాడు భర్త హోదాలో దబాయిస్తూ. ఝాన్సీ ఒకసారి అతని కేసు చూసి తలదించుకుని మళ్ళీ కుట్టుకుంటూ కూర్చుంది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.